సేఫ్టీ అధికారులు మసాలా తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. 30కి పైగా మసాలా మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్ సెంటర్స్ పై ఈ దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పాటించకుండా మసాలాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దుమ్ము మిశ్రమాలున్న ఈ మసాలాలను ప్యాకింగ్ చేసి షాప్స్ కి పంపుతున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. ఎలుకల మలంతో కలుషితమైన 15 కిలోల నల్ల మిరియాలు, 18 కిలోల బే ఆకులను స్వాధీనం చేసుకుని ల్యాబ్ కు పంపారు. నిబంధనలు పాటించని ఫ్యాక్టరీలకు నోటీసులు జారీ చేసిన అధికారులు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మసాలా తయారీ కేంద్రంలో తనిఖీలు చేపట్టారు. 30కి పైగా మసాలా మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్ సెంటర్స్ పై ఈ దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పాటించకుండా మసాలాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సుప్రియ ఉన్నారు. సుప్రియ, ఫుడ్ సేఫ్టీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి కంప్లీట్ గా? శివాని, అయితే ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అయితే చూస్తే కూడా ఈ మధ్య తరంలో ఎక్కువగా మనకు ఆర్టిఫిషియల్ గా బయట ఫుడ్స్ అమ్ముతున్నారు కాబట్టి సడన్ గా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మసాలా తయారీ కేంద్రాలు తనిఖీలు చేపట్టారు. అయితే నిన్న 30కి పైగా మసాలా మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్ సెంటర్స్ పై ఈ దాడులు అయితే నిర్వహించారు. అయితే జల్పల్లిలో ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అయితే తనిఖీలు చేశారని చెప్పాలి. అయితే దీంట్లో కూడా చాలా వరకు మాత్రము ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన దాంట్లో అయితే దుమ్ము, ఇంకా దానికి సంబంధించిన మిశ్రమాలు ఉన్న ఈ మసాలా ప్యాకింగ్ చేసి షాప్స్ కి పంపుతున్నారు అయితే నిర్వాహకులు. దీని వల్ల చూసుకుంటే కూడా చాలా వరకు ఎలుకల మాలంతో కలుషితమైన 15 కిలోల నల్ల మిరియాలు, 15 కిలోల బే ఆకులను స్వాధీనం చేసుకుని ల్యాబ్ కి అయితే పంపించారు. అయితే ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి హైదరాబాద్ లో చాలా వరకు ఇటు ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేసినప్పటికీ కూడా ఇంకా కూడా నగరంలో మాత్రము ఫుడ్ లో సేఫ్టీ లేకుండా మాత్రం చాలా వరకు అయితే ఇటు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి. అయితే దీంతో చూసుకుంటే జల్పల్లిలో చూసుకుంటే అయితే చాలా వరకు జల్పల్లిలో మూలన ఉంటుంది కాబట్టి ఇలాంటివి చాలా వరకు తయారవుతుంటాయి. అక్కడ జల్పల్లిలో చూసుకుంటే ఫుడ్ సేఫ్టీలో ముఖ్యంగా ఆయిల్స్ అలాంటి దాంట్లో కూడా ఇదే పరిస్థితి అనే చెప్పాలి. అయితే నిన్న ల్యాబ్స్ అయితే దీన్ని పంపారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలకు పాటించుకుంటే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని అయితే హెచ్చరించారు.